బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నడుస్తోంది. ఇప్పుడు సెకండ్ వీక్ ఎలిమినేషన్ దగ్గరపడింది. కానీ 2 వారాల్లోనే హౌస్లో గొడవలు మరింత హీటెక్కాయి. కెప్టెన్సీ టాస్కులో రచ్చ చేశారు. టెనెంట్స్, ఓనర్స్ గట్టిగానే కష్టపడ్డారు. చివరకు సంచాలక్గా ఉన్న రీతూ చౌదరి ముందునుంచి అనుకున్నట్లుగానే తన ఫ్రెండ్ డిమాన్ పవన్ను కెప్టెన్ చేసేసింది. నువ్వు కెప్టెన్ కావాలని ముందే డిమాన్ పవన్ను అడిగిన రీతూ టాస్కులో మాత్రం దగ్గరుండి కెప్టెన్ను చేసింది. ఇక తాజాగా విడుదలైన శనివారం ప్రోమోలో రీతుతోపాటు డిమాన్ పవన్కు దిమ్మతిరిగే షాకిచ్చారు హోస్ట్ నాగార్జున. హౌస్మేట్స్ ముందు వీడియో ప్లే చేసి మరీ రీతూ చౌదరి ప్లానింగ్ గేమ్ను అందరి ముందు బయటపెట్టారు. అంతేకాదు పవన్ కెప్టెనీ కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో హౌస్మేట్స్ అందరూ షాకయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఈరోజు ఎవరికి రంగు పడుద్దో చూద్దామంటూ డిమాన్ పవన్ కెప్టెన్ కావడానికి అర్హుడా కాదా, అతడు గెలిచిన తీరు కరెక్టా కాదా, హౌస్లో ఎవరికైనా అర్థమైందా అని అడగ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్టాప్ అని చెప్పినప్పుడు వెంటనే ఆపకపోతే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తానని ముందే రీతూ చెప్పిందని అన్నాడు. దీంతో వీడియోస్ నాగార్జున ఈ వీక్ కెప్టెన్ అవ్వు అంటూ డిమాన్ పవన్తో రీతూ మాట్లాడుతున్న వీడియోను అందరి ముందు ప్లే చేశారు. డిమాన్ పవన్ పేరు చెప్పింది అని నాగ్ అడగ్గానే నేనే అంటూ అసలు విషయం చెప్పేసింది. దీంతో హౌస్ మొత్తం షాకయ్యారు. స్టాప్ అన్న తర్వాత కూడా భరణిని నువ్వే ఎలిమినేట్ చేశావ్, తనుజ, సంజన వీళ్లందరూ చెబుతున్న కూడా వాళ్లు చెప్పింది అసలు కన్సిడర్ కూడా చేయలేదు. నువ్వు మొదటినుంచి పవన్ కెప్టెన్ కావాలని చెబుతూనే ఉన్నావు. హౌస్లో ఎంతమంది ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అని అనుకుంటారని అడగ్గా రీతూ, పవన్ మినహా అందరూ చేతులు పైకి ఎత్తారు. దీంతో డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేస్తున్నట్లు చెప్పారు నాగ్.